First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అరవింద్ బాబు గారు, డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్. ఈ యూనిఫామ్ లో రావడం బై ఛాన్సా బై చాయిస్? ఇది బై చాయిస్. ఐ లైక్ యూ. గ్రూప్ 1 ఎందుకు రాశారండి? సివిల్స్ రాయొచ్చు కదా. సివిల్స్ రాశారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? పోస్టెడ్ ఇన్ తాడిపత్రి. టు బి వెరీ టఫ్ పోస్ట్. సో ఇక్కడ మనకి ఒక కాలేజ్ దగ్గర కొంతమంది సైట్ అయ్యారు కదా, దీన్ని కూడా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ రెండు కలిస్తే అదే ఊరు వాళ్ళే వేరే బ్యాచ్. ఇప్పుడు హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? దాన్ని కంట్రోల్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఏం చేయాలి? ట్రెండింగ్ క్రైమ్ మనకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అది కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్, ఏపీకే ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? వాడు ఏ విధంగా మోసం చేస్తుంటాడు? ఇది సింపుల్. ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, తర్వాత ఒక్కోసారి మనకి డైరెక్ట్గా వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అరవింద్ బాబు గారు, డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్. గుంటూరు జిల్లా చెందిన అరవింద్ బాబు గారు కరీంనగర్, రాజంపేట, పెద్దాపురం అన్ని ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం సిటీలో ఉన్నారు. ఆయన పనిచేసిన ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఆయన ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్లో ఆయన పనిచేసిన ప్రాంతాల్లో ఒక ఫ్యాక్షనిజం చూశారు, ఒక రెడ్ శాండిల్స్ చూశారు, ప్రస్తుతం సైబర్ క్రైమ్ చూస్తున్నారు. సాధారణంగా గతంలో ఒక నేరం చేసిన వ్యక్తి మన కంటి ముందో మన వెనక ఉండి నేరం చేసేవాడు. పలానా వ్యక్తి నేరం చేశాడు కాబట్టి అతను పట్టుకోవడం పెద్ద కష్టం కాదనేది భావించేవారు, అదే విధంగా దొరికేవారు. తర్వాత నేరాల యొక్క స్వభావం మారి ఇంకా ఆన్లైన్ ఫ్రాడ్ చేయడం ప్రారంభించారు. అదే వైట్ కాలర్ అఫెన్స్. ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్. మన కంటికి కనిపించడు, కనీసం ఎలాంటి ఆయుధం వాడకుండానే మన దగ్గర కోట్లాది రూపాయలు కొట్టేస్తుంటాడు. దీనికి ప్రధాన కారణం మనలో అత్యాశ లేదా మనలో అమాయకత్వమే. అమాయకత్వం కన్నా అత్యాశ ఎక్కువ అంటున్నారు పోలీస్ రికార్డ్స్. ఇప్పుడున్న క్రైమ్ని ఎలా కంట్రోల్ చేయాలి? సైబర్ క్రిమినల్స్ పాడని మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కేవలం పోలీసులే కాదు, మన రోల్ కూడా ఉందన్న విషయాన్ని సైబర్ క్రైమ్ సంబంధించిన ఆఫీసర్ చెప్తున్నారు. ఆయనే అరవింద్ బాబు గారు. ఆయన అడిగి ఈ క్రిమినల్స్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అరవింద్ బాబు గారు, గతంలో మీరు డిపార్ట్మెంట్కి వచ్చే టైంకి 2010లో ఒక ట్రెడిషనల్ క్రైమ్ ఉండేదండి. నేరం చేశాడంటే పలానా కమ్యూనిటీ వాడు చేశాడు, పలానా వాడు చేశాడని పట్టుకున్నారు. అది క్రమేపీ వైట్ కాలర్ అఫెన్స్గా మారింది. అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్, బ్యాంక్ చీటర్స్, 420 ఇవి ఉండి. కానీ ప్రజెంట్ సైబర్ క్రైమ్ ఇది దీనికి అంతం లేకుండా రకరకాల మాడ్యూల్స్లో, రకరకాల దీంట్లో ఎక్కడ ఏ అకేషన్ దొరికినా దాంట్లో కొట్టేస్తున్నాడు. వాడు మనకు దొరకడు, కంటికి కనిపించడు, రకరకాల అంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ చేసుకుంటూ క్రైమ్ చేస్తున్నారు వాళ్ళు. దీన్ని కంట్రోల్ చేయడం అనేది కేవలం పోలీస్ డ్యూటీ కాకుండా పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఉంది. మీలాంటి వాళ్ళందరూ చెప్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ క్రైమ్ని పబ్లిక్ ఎలా అవేర్నెస్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? మెయిన్ గ్రీడీనెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది, అత్యాశ. మనకు సంబంధం కాని వ్యక్తులు మనకి ఇస్తున్నారంటే ఆలోచించకుండా చేయడం వల్ల జరిగే అనర్థాలు ఎలాగుంటాయనే విషయాన్ని పబ్లిక్ అవేర్నెస్ ఎలా తీసుకురావాలి? ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి? అటువంటి క్రిమినల్స్ మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసుకొని పట్టుకుంటున్నారు? ఇంతకుముందు అంటే క్రైమ్ అనగానే ఒక దగ్గర దొరికేవారు, కంటికి కనిపించే నేరస్తుని పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్, కానీ అది కూడా మీరు పాసిబుల్ చేస్తున్నారు. ఇవన్నీ చెప్పే ముందు అరవింద్ బాబు గారు కుటుంబ నేపథ్యం, ఈ యూనిఫామ్లో రావడం బై ఛాన్సా బై చాయిస్? ఇది బై చాయిస్. ఐ లైక్ యూనిఫామ్. ఐ లైక్ యూనిఫామ్. దాని చాయిస్లోనే వచ్చాను నేను. ఎలా అంటే ఎవరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే నేను చిన్నప్పుడు అంటే స్కూలింగ్లో అట్లా ఉన్నప్పుడు ఐ సా సమ్ ఎస్పీస్ హూ వర్క్డ్ ఇన్ గుంటూరు, లైక్ ఆర్పి మీనా, లైక్ అట్లా కొంచెం స్టార్ వార్డ్స్ ఉన్నారన్నమాట. అంటే ఓకే. ఇంకా
అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ స్టైల్ ఒక ముద్ర వేసిందనమాట. అప్పుడు వాళ్ళు రౌడీజాన్ని బాగా కంట్రోల్ చేయటము, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయటము, మావోయిస్టులు, నక్సల్స్ మూవ్మెంట్ కూడా ఉండేది కదా? నక్సల్ మూవ్మెంట్ ఉండేది. సో ఇట్లాంటివన్నీ కూడా చేయటం వల్ల ఐ వాజ్ ఇంప్రెస్డ్. సో దిస్ ఈస్ ద రైట్ జాబ్ టు డూ ఫర్ ద పబ్లిక్ సర్వీస్ అనేది నాకు అప్పుడు ముద్ర పడిపోయింది. అది అట్లా కంటిన్యూ అయింది. అమ్మా నాన్న ఏంటండి? నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. సో మీ ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు ఒక్కరేనా? ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్లో ఉన్నారు. మై బ్రదర్ ఈజ్ ఆల్సో ఇన్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సిస్టర్ ఈజ్ హౌస్ వైఫ్, బట్ బావ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయ్. మరి గ్రూప్ 1 ఎందుకు రాశారంటే? సివిల్స్ రాయొచ్చు కదా? సివిల్స్ రాశానేమో, బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. వచ్చా, ఓకే. గ్రూప్ 1 లో వచ్చారు, సివిల్స్ కొట్టలేదు, సారీ డిఎస్పీ పోస్ట్ కొట్టారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఆఫ్టర్ ట్రైనింగ్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ తాడిపత్రి of Anuppur district. ఫ్యాక్షన్ ఏరియా. Faction area. Tough posting. Considered to be very tough posting. సో తాడిపత్రి అంటేనే అందరికి ఫస్ట్ వచ్చేది ఫ్యాక్షన్. అప్పట్లో కూడా ఒక 2-3 గ్రూప్స్ ఉంటాయి అక్కడ. దివాకర్ రెడ్డి గ్రూప్, పెద్దారెడ్డి గ్రూప్ అట్లా ఉండేవి. సో దట్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. సో ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అది కూడా యంగ్ వెళ్ళాము, బై చాయిస్ పోలీసులోకి వచ్చాము కాబట్టి ఛాలెంజింగ్గానే తీసుకొని జాబ్ చేయడం జరిగింది అక్కడ. సార్, తాడిపత్రి అనగానే ఫ్యాక్షన్ ఉంటుంది, ఇంకా వేరే క్రైమ్ కూడా ఉంటుంది. కానీ అక్కడ కేవలం లా అండ్ ఆర్డర్గానే చూడకుండా ఒక డిప్లొమాటిక్గా పనిచేయాలంది, కౌన్సిలింగ్ చేయడంలో డిఫరెంట్ ఉండాలంది సీనియర్ ఆఫీసర్ చెప్పారు. అంటే ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిస్ట్కి ఉదయం లెగ్గానే పోలీసు వాడు కంటి ముందు కనబడాలన్నది అంతకుముందు ఆఫీసర్కి ఒక మార్క్ వేసి వెళ్ళారు. మీరు అది కంటిన్యూ చేశారా లెగసీని, లేదు మీ స్టైల్ మార్చుకొచ్చారా? అది కొన్ని సందర్భాల్లో చేసాము, బట్ కొన్నిట్లో కొంచెం మోడిఫికేషన్ చేసాము యాజ్ పర్ ద సిచ్యువేషన్. సో దాంట్లో ఎట్లా ఉండేది అంటే 2 గ్రూప్స్ ఉన్నప్పుడు 2 గ్రూప్స్కి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వటము. సో దట్ పోలీస్ ఇస్ టఫ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది ఒక మెసేజ్. అంటే న్యూట్రల్ ఉన్నారు, దే ఆర్ ఆన్ ద లా అండ్ ఆర్డర్ సైడే ఉన్నారు అట్లా అనేది ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో బోత్ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర బోత్ పార్టీస్కి సేమ్ ట్రీట్మెంట్ లీగల్గా ఇవ్వటము. సో అట్లా మనం బ్యాలెన్స్ చేసి చేస్తాం. సార్, ఫస్ట్ పోస్టింగ్లో మీకు మంచి ఛాలెంజ్ వచ్చింది, కానీ అక్కడ ఒక మీకు మెమరబుల్ ఒక కేసు ఉంటుంది ఏదో ఒకటి? ఉన్నది, ఒకటి మెమరబుల్ కేసు ఉంది. అది గుత్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు. అది యాక్చువల్గా ఎట్లా చెప్పాలి అంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి అనమాట. అందులో SC ST సెక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత ఫస్ట్ అది ఒక ఏమంటారు, ఒక యాక్సిడెంటల్ ఇష్యూ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత ఆ వ్యక్తి చనిపోవటము, తర్వాత దాంట్లో ఆ వ్యక్తి ఒక ST కమ్యూనిటీకి అవటము, దానివల్ల SC ST కేసు ఇన్వాల్వ్ అవటము. సో ఇట్లా ఒక ఏమంటారు, ఒక సెన్సేషన్ లాగా ఆ కేసు క్రియేట్ అయింది అనమాట. సో అల్టిమేట్గా అది ఏంటి అంటే ఆ వ్యక్తి సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోవటము, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ బయటపడ్డాయి. సో బట్ అది ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా మలుపులు తిరుగుకుంటూ వెళ్ళింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో మొత్తము మనము ఎండింగ్కి వెళ్ళినప్పుడు సో అది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్, దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. యాక్సిడెంట్ అవ్వటం వల్ల అతను కోమాలోకి వెళ్ళి సబ్సిక్వెంట్లో చనిపోవటం జరిగింది. సో దీన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని అంతా ప్రూఫ్ తీసుకొచ్చేసి ఇది ఎవరు చేసిన పని కాదు, సెల్ఫ్గానే చనిపోయాడు అని చెప్పేసి దాన్ని కేసుని క్లోజ్ చేయడం జరిగింది. బట్ SC ST కేసుని అంత ఒక సెన్సేషన్ అయిన కేసుని క్లోజ్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. బట్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ద ఎవిడెన్స్, ఆల్ మెటీరియల్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అది చేసేసాం. దట్ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. సార్, ఆ కేసును మీరు 304A కింద క్లోజ్ చేస్తుంటారు, రోడ్ యాక్సిడెంట్ కదా, అంతే కదా? ఓకే. కానీ 2 వర్గాలు మీకు డిస్టర్బెన్స్ చేశాయి కదా, వాళ్ళ మీద యాక్షన్ ఉందా? డిస్టర్బెన్స్ అంటే దీంట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంది ఇందులో యాక్చువల్లీ. ఓకే. ఎందుకు అంటే ఆ రోజు అతను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటము, ఫ్రెండ్స్తో తాగటము జరిగింది. అది బయటకు కనిపించేది ఏంటంటే ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఏదో చేశారు అనేది వచ్చింది. బట్ యాక్చువల్గా ఫ్రెండ్స్తో వెళ్ళిన మాట వాస్తవమే కానీ బట్ అతని తర్వాత బయటికి సింగిల్గా వచ్చాడు. మనకి అది CC ఎవిడెన్స్ అంతా ఉంది. అక్కడ ఒక హోటల్లో ఉన్నారు వాళ్ళు, ఆ హోటల్ బాయ్ కూడా ఎవిడెన్స్ ఇచ్చారు.
ఇతను ఒక్కడే వెళ్ళటం మేము చూసాము అని చెప్పేసి. Okay. సో అట్లా మనం మొత్తం కనెక్ట్ చేసి బోత్ సైడ్స్ని కూడా మనము కాన్ఫరెన్స్లోకి తీసుకొని అది చేయాల్సి వచ్చింది. బట్ అంటే ప్రొఫెషనల్లీ ఒక సాటిస్ఫైడ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అంటే ఫ్యాక్ట్ని మనం బయటకు తీసుకురావడం, అవును. బయట కనిపించేది ఒకటి ఉంటుంది, అసలు ఫ్యాక్ట్ ఒకటి ఉంటుంది. వి అనర్థ్ దట్ ట్రూ ఫ్యాక్ట్ అనమాట ఇన్ అచ్చా. ఇన్వెస్టిగేషన్. సో కానీ ఆ అప్పుడు రెండు అనిపించింది groups ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ లో కిక్ అంటే ఏంటి, ఇలా ఉంటుందా అనేది ఫస్ట్ టైం ఐ టేస్టెడ్ ద. ఎలా మీకు లీడ్ వచ్చిందండి? దాంట్లో ఇప్పుడు అంటే సీసీ కెమెరా ఒకటే. అట్లా అని కాదు, అది వన్ ఆఫ్ ద ఎవిడెన్స్. సో యాక్చువల్ గా వాళ్ళ మదరు చెప్పిన నేరేషన్ ని మొత్తం మనం వెరిఫై చేసాం. అంటే ఆ కేసులో లీడ్ ఎక్కువ ఉంది మీకు. తాడిపత్రి ఆ కేసులో మెయిన్ కంప్లైంట్ వాళ్ళ మదర్, చనిపోయిన వ్యక్తి యొక్క మదర్ అన్నమాట. ఈ చనిపోయిన వ్యక్తి యాక్చువల్లీ అన్మ్యారీడ్ యంగ్స్టర్, అరౌండ్ 25-26 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ మదర్ కంప్లైంట్ చేశారు. ఏం చేశారు అంటే, ఫ్రెండ్స్తో వెళ్ళాడు ఆ రోజు, ఏదో చిట్టి పాడాడు, చిట్టి డబ్బులు ఒక 40,000 ఎంతో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ తీసుకెళ్ళి వీని చంపేసి డబ్బులు తీసుకుపోయారు అనేది ఆమె ఎలిగేషన్. సో ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఒక్కొక్క నేరేషన్ని మేము ఎగ్జామిన్ చేస్తాం. సో దీంట్లో ఫ్రెండ్స్తో వెళ్ళారు, ఓకే అది ప్రూవ్ అయింది. ఫ్రెండ్స్తో వెళ్ళిన మాట వాస్తవమే, తాగిన మాట వాస్తవమే. నెక్స్ట్ వచ్చేసి ఇతను చిట్టి పాడాడు, డబ్బులు ఉన్నాయన్నారు. సరే చిట్టి పాడిన అతన్ని పిలిపించాము, మాట్లాడితే అతను చిట్టి పాడిన మాట వాస్తవమే కానీ నేను డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. సో అక్కడ సెకండ్ ఎలిగేషన్ అనేది నాట్ ప్రూవ్డ్. సో అట్లా. ఇంకోటి ఏంటంటే, మరి ఇతను ఎలా పడిపోయాడు, నిజంగా పడ్డాడా, ఎవరన్నా అటాక్ చేస్తారా అనేది థర్డ్ క్లారిఫికేషన్. అది మనకి అతను ఒక్కడే బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత ఒకడే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవటము, ఇవన్నీ కూడా మనకి ఓరల్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా మనము ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలా చనిపోయాడు ఆయన? సెల్ఫ్ యాక్సిడెంట్. తాగేస్తున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్కువ ఇంకొంచెం తాగుదాం అనేసి ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నప్పుడు ఇతనే వెహికల్ తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు రావడం వల్ల తాగిన మత్తులో స్కిడ్ అయింది బండి, పడ్డాడు. ఫస్ట్ కోమాలోకి వెళ్ళాడు. ఒక 2-3 days తర్వాత ఈ డైట్ ఇన్ ద హాస్పిటల్. సార్ ఇది కాకుండా నేను మాట్లాడిన ఫస్ట్ లో 2 గ్రూపులు, ఆ గ్రూప్లు ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? ఎదురుపడ్డాయి, చాలా సార్లు ఎదురుపడ్డాయి. వాళ్ళు అసలు మామూలుగా ఉంటారు, ఎవరైనా ముందు పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు కదా, అటువంటి ఏమైనా వార్నింగ్లు వచ్చాయా? నాకైతే డైరెక్ట్ వార్నింగ్స్ అయితే రాలేదు. బట్ చాలా సందర్భాల్లో డిఎస్పీ గారు చేసింది కరెక్టే అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్న సందర్భాలు ఉన్నాయి. పెద్దారెడ్డి అప్పుడు అంత లేదా ఫామ్ లేదు, సైలెంట్ గానే ఉన్నారు. సైలెంట్ గానే ఉండేవాడు, వాళ్ళ ఊర్లోనే ఉండేవాడు. ఎక్కువ తాడిపత్రి కూడా వచ్చేవాడు కాదు. కానీ ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. వచ్చింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా చేయాలి, ఇట్లాంటి ఫ్యాక్షన్ యాక్టివిటీస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలా, మానిటర్ చేయాలా, దీని మీద వచ్చింది. అక్కడ కౌన్సిలింగ్ ఉండేదా? ఉండేది, కౌన్సిలింగ్ ఉండేది. చెప్పాము కదా, ఈ 2 parties కి ఈక్వల్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే గతంలో ఒక ఆఫీసర్ ఉండేవారు, ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ చేసేవారా? ఆ టైప్ కౌన్సిలింగ్ లేదా వేరేగా సాఫ్ట్ కౌన్సిలింగ్? అవి చేసాము, మామూలు చేసాము, అన్ని రకాలుగా చేసాము. ఎందుకు అంటే నీడ్ బేస్డ్, ఎవరికి ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఆ టైప్ ఆఫ్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది అట్లా. అంటే గతంలో ఆయన ఒక కౌన్సిలింగ్ ఉండేది, తర్వాత ఫ్యాక్షనిస్ట్కి మెయిన్ ఆక్సిజన్ ఫైనాన్స్, ఆ ఫైనాన్స్ని క్రాక్ చేసేవాడు అండి ఆయన. అంటే ఇప్పుడు చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్లో ఏమైందంటే, మోస్ట్లీ వీళ్ళంతా పొలిటికల్గా ఎదగటం స్టార్ట్ అయింది. పొలిటికల్గా ఎదగటం స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో విధంగా ఫైనాన్సెస్ సప్లై అనేది ఉంటుంది. ఏదో ఒక పదవి ఉండటమో లేకపోతే ఎట్లా. సో అది మనం చేయలేం, బికాస్ దట్ ఈస్ ఆల్ లీగల్. సో ఇల్లీగల్గా ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా బంద్ చేసుకుంటారు. అవి వన్స్ ఆఫీసర్ ఈజ్ టఫ్ అండ్ ఈజ్ ఫెయిర్, సో ఆటోమేటిక్గా దే విల్ సెట్ దేర్ ఓన్ థింగ్స్. ఓకే, తాడిపత్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను పెద్దాపురం వెళ్ళాను. అదొక క్రైమ్, ఇదొక క్రైమ్. మీరు వెళ్ళేసరికి పెద్దాపురంలో ఆ పని పూర్తిగా క్లోజ్ అయి ఉంటుంది. అప్పటికి అయిపోయింది, అదే అప్పుడు అయిపోయింది. 70s 80s లోనే మాక్సిమం బంద్ అయింది. అప్పుడు ఉన్న కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద రిహాబిలిటేషన్ అనేది బాగా చేశారు. రిహాబిలిటేషన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ వేరే ఉపాధి కల్పించడము, వాళ్ళు వేరే యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఫర్ లైవ్లీహుడ్ చేయడం వల్ల మ్యాక్సిమం తగ్గింది. బట్ నేను అక్కడ ఛార్జ్ తీసుకునేసరికి ఇది అదర్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ అని అట్లాంటివి ఉన్నాయి. సో హియర్ అండ్ దేర్ ఉన్నాయి. బట్ మా కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళం. సార్ అక్కడ కేసు జరిగితే
ఎవరైతే ఇల్లు నిర్వహిస్తున్నా ఆ ఇంటికి తాళం వేయడం కొంతమంది ఆఫీసర్లు చేసేవారు. కొంతమంది కలెక్టర్ గారు ఆర్డీఓ ఆదేశాలతో ఇల్లు సీజ్ చేసేవారు. ఈ రెండిట్లో మీరే తీసుకునేవారు? యాజ్ పర్ లా అంటే మనకి పీటా యాక్ట్ అనేది ఉంటుంది కదా. అవును. పీటా యాక్ట్ ప్రకారము మనము ఏదైనా పోలీస్కి సీజ్ చేసే పవర్ ఉండదు, కోర్టు ద్వారానే చేస్తాము. కానీ తాళం వేయొచ్చు ఆ, కదా! అంటే అది ఎక్స్ట్రీమ్ స్టెప్. అప్పుడు ఉన్న పరిస్థితులు అంత ర్యాంపెంట్ ఉన్నది కాబట్టి ఆఫీసర్స్ మైట్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. నేను వెళ్ళే టైంకి అది అంత ప్రివలెంట్గా లేదు. ఆల్మోస్ట్ అందరూ కూడా రిహాబిలిటేట్ అయిపోయారు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోయినారు చాలా మంది. కానీ ఊరి బదులు వెళ్ళిపోయిన ఆ ముద్ర మాత్రం ఉండిపోయిందండి. అంటే ఇక అది ఆ లెగసీ ఇప్పుడు చిలకలూరిపేట ఎట్లా ఉందో పెద్దాపురం అనేది కూడా అట్లా అలా ఆ పేరు అట్లా కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు కదండి. అది లేదు లేదు లేదు, అది అయిపోయింది. ఆ ఫేజ్ ఎండెడ్. ఆల్మోస్ట్ 2000 వరకే అది క్లోజ్ అయిపోయింది. అంటే పెద్దాపురం అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలన్నా, పెద్దాపురం అబ్బాయికి ఆ ఊరికి పెళ్లిళ్ళు ఇవ్వాలన్నా 1-2 సార్లు ఆలోచించేవారు. అది నేను వెళ్ళే టైంకి ఆ పరిస్థితి లేదు. లేదా? అంతా చాలా ప్రాస్పర్డ్ టౌన్, అది చాలా ప్రాస్పర్డ్ టౌన్. సామర్లకోట, పెద్దాపురం పక్కనే ఉంటుంది. జస్ట్ దాని బోర్డర్ ఏముండదు, అనుకొని కలిసే ఉంటాయి ఉంటాయి, రెండు. అవును. సో వెరీ వెరీ ప్రాస్పర్డ్ విలేజెస్ దే ఆర్, టౌన్స్ దే ఆర్. పబ్లిక్ ఎలాగుంటారండి? ఒబే చేస్తారు అలా అని? పబ్లిక్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ లా. ఫస్ట్ థింగ్, అచ్చా. వాళ్ళకి చట్టం తెలుసు, బాగా అవేర్ ఉంటారు. క్వశ్చనింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఆఫీసర్ ఓవర్ బోర్డ్ వెళ్తున్నా కానీ వాళ్ళు చెప్తారు, మీరు అలా చేయడానికి లేదు కదా అని చెప్తారు అనమాట. ఆ టైపు ఏముందండి పెద్దాపురంలో మీకు మెమరబుల్? పెద్దాపురంలో నాకు మెమరబుల్, ఐ హావ్ డన్ మేజర్ ఎలక్షన్స్ దేర్. 2014 ఎలక్షన్స్ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ నేను అక్కడే ఉన్నాను. దాని తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లైక్ మున్సిపాలిటీస్, తర్వాత ఇవన్నీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాను. సో ఆ ఎలక్షన్స్ అంటే యాక్చువల్గా పెద్దాపురం, ఈస్ట్ గోదావరి అంతా కూడా పొలిటికల్లీ వాలటైల్ ఏరియాస్. అవి చాలా అవేర్నెస్ ఉంటుంది పొలిటికల్లీ. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, రాదర్ దెన్ ఇవి ఫ్యాక్షనిజం లా కాకుండా ఇది ఉంటుంది. సో అలాంటి టైంలో నేను మంచిగా చేశాను. ఒక్క దగ్గర కూడా రీకౌంటింగ్ అనేది, రీపోలింగ్ అనేది లేకుండా. కానీ అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదండి. ఉంటాయి, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. బట్ ఏదైనా కానీ ఎప్పుడైనా ఆఫీసర్ ఫెయిర్గా ఉన్నప్పుడు ఫేస్ వాల్యూ మీద చాలా వరకు సర్దుబాటు అవుతాయి. ఓకే, పెద్దాపురం నెక్స్ట్. ఆఫ్టర్ దట్ నేను రాజంపేట వెళ్ళాను. రాయలసీమకి వచ్చారు. రాయలసీమ, అగైన్ రాయలసీమ అండ్ కడప డిస్ట్రిక్ట్. ఏముంటుంది సార్ రాయలసీమలో? అంటే మీకు ఒక రెడ్ శాండిల్ ఒకటే ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా? నార్మల్ క్రైమ్ అంతా ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అనుకుంటా. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ. ఎందుకు అంటే కడప నుండి తిరుపతి వెళ్ళే రూట్ ఉంటుంది. సో అక్కడ మధ్యలో కొంత స్ట్రెచ్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది, ఒంటిమిట్ట, సిద్ధవటం ఆ ఏరియా అంతా. సో ఆ ఏరియాస్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ పిలిగ్రిమ్స్ అందరు కూడా ఒకే వ్యాన్లో ఒక 10 మంది 20 మంది వెళ్తాము, నైట్ అంతా జర్నీ చేయటము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఆ ఏరియాకి వస్తారు అనమాట, ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్, అక్కడ దాకా రావటము, వాళ్ళు తూలటము, డ్రైవర్స్, ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అయినాయి. లైవ్ యాక్సిడెంట్స్ నేను ఒక 2-3 చూసినాను, నా కళ్ళ ముందే జరిగినాయి యాక్సిడెంట్స్. సో అటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత మేము చాలా వరకు మెజర్స్ తీసుకున్నాము. అక్కడ ఎట్లయితే మన స్పీడ్ కంట్రోల్స్ పెట్టడము, ఇల్యూమినేషన్ పెంచటము, ఇన్ కన్సల్టేషన్ విత్ ద రోడ్ అండ్ R&B వాళ్ళతోనూ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి చాలా వరకు యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ మీద కూడా ఎక్కువ. సార్ మీరు చెప్పిన ఒంటిమిట్ట దాటిన తర్వాత రైట్ సైడ్ పెద్ద లేక్ వస్తుంది, ఒంటిమిట్ట చెరువు. అది ఆ లేక్ దాటి రోడ్ కంప్లీట్ డౌన్ అయిపోతుంది, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మరి అక్కడ ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు అప్పట్లో? తీసుకున్నాం. సైన్ బోర్డ్స్ పెట్టడము, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పి అక్కడ స్పీడ్ కంట్రోలర్స్ పెట్టడము, అవన్నీ చేసాము. చేసి స్ట్రీట్ లైట్స్ కూడా అది సోలార్ టైప్ లైట్స్ పెట్టడం చేసాం. ఓకే, ఇది కాకుండా రెడ్ శాండిల్, ఆ బెల్ట్ అంతా అదే కానీ రైల్వే కోడూరు వరకు ఆ బెల్ట్ కంప్లీట్ గా రెడ్ శాండిల్ ఎక్కువ పండితే ఆ చెట్లే నాటే అనుకుంటా. అవును, మన స్మగ్లింగ్ కారిడార్ కూడా అదే. అవును. కోర్ ఏరియా ఏదైతే శేషాచలంలో కోర్ ఏరియా వేర్ ఈ రెడ్ శాండిల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. హై క్వాలిటీ వుడ్ కూడా అక్కడే వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఎక్కడ ఉంటదంటే మనకి రాజంపేట నుండి తిరుపతి, రేణిగుంట మధ్యలో ఉన్న ఫారెస్ట్ లోనే ఉంటది అనమాట. సో దట్ ఈస్ ద హాట్ బెడ్. సో అక్కడ నేను వర్క్ చేస్తాను. అప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ ఉంది రెడ్ శాండిల్ ని కర్బ్ చేయాలని చెప్పేసి, అప్పుడే రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ టైంలో అది ఒక ఏమంటారు, యాక్చువల్గా నాకు స్పెషల్ రిక్వెస్ట్ అన్న అప్పుడు డీజీపీ గారి మీద నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి.
సారు స్వయంగా ఫోన్ చేసినారు. అప్పుడు జేవి రాముడు సార్ ఫస్ట్ డీజీ డీజీగా ఉన్నప్పుడు, నేను పెద్దాపురంలో ఉన్నాను అప్పుడు. సార్ ఫోన్ చేసారు, నీకు పోస్టింగ్ ఇస్తాను, మంచి పోస్టింగ్ వెళ్తావా? వెళ్తాను సార్ అని చెప్పి కడప వెళ్ళడం జరిగింది. సరే, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు మీరు? ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు రాజంపేటలో? రాజంపేటలో బేసిక్ ఏంటంటే, అంతకుముందు పనిచేసిన వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నాకు ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ యాక్షన్ అనేది ఫెయిర్గా ఉండాలి ఫస్ట్. సో నేను వెళ్ళే టైంకే అక్కడ ఉన్న నా ప్రీవియస్గా వర్క్ చేసిన అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఎలిగేషన్స్ మీద. తర్వాత అక్కడ చాలామంది ఆఫీసర్స్ మీద కూడా ఈ రెడ్ శాండ్తో స్మగ్లర్స్తో వాళ్ళు కంబైన్ అయ్యారు అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఫస్ట్ టు గెట్ క్లీన్ ఇమేజ్ టు ద పోలీస్ ఇన్ దట్ ఏరియా ఫస్ట్. అదొకటి మెయిన్ ఛాలెంజ్. రెండోది వచ్చేసి ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ని మనం కర్బ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 2 ఛాలెంజెస్ ఐ హ్యావ్ టేకెన్ అప్. సో అట్లాగే రెండిట్లో కూడా నేను సక్సెస్ అయ్యాను. ఫస్ట్ మనం ఫెయిర్ యాక్షన్ పోలీస్ నుండి, ఎవరు కూడా రెడ్ శాండిల్ అన్న దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలా యాజ్ పర్ లా. ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా కొట్టడానికి వీల్లేదు అన్నట్లు. సో దానికి మనం ఏం చేయాలి అంటే, మన కోఆర్డినేషన్ ఉండాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో, బికాజ్ అదంతా ఫారెస్ట్ సబ్జెక్ట్. బట్ జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉంది కాబట్టి మేము ఫారెస్ట్ వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవటము, ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవటము, కంబైన్డ్గా ఆపరేషన్స్ చేయటము చేసాము. అప్పుడు కూడా ఒక డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఈజ్ వెరీ కోఆపరేటివ్, యంగ్ ఆఫీసర్. సో వెంకటేష్ అని చెప్పేసి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సో ఇద్దరం కలిసి మంచిగా చేసినాం. మంచి టాస్క్ చెప్పండి. మంచి టాస్క్ అంటే, ఒక కేసు, ఒక ఇద్దరు కూలీలు, అంటే రెడ్ శాండిల్ కొట్టడానికి వచ్చిన కూలీలు ఒక ఇద్దరు మనకి దొరికారు ఒక ఎర్లీ మార్నింగ్. తమిళనాడు కూలీలు. తమిళనాడు. సో వాళ్ళు దగ్గర వాళ్ళందరూ పట్టుకున్నాము, వాళ్ళతో మాట్లాడిన, మొత్తం సర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర 2 ఆర్టీసీ టికెట్స్ దొరికాయి. ఆర్టీసీ టికెట్స్ అంటే వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి వచ్చారు ఇక్కడికి. ఎక్కడ నుండి? అక్కడ చెన్నై నుండి వీళ్ళు వచ్చారు. అది కర్నూలు డిపో బస్సు. సో మనం వీళ్ళని అడిగాము, అసలు మీరు ఎట్లా వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటే, వాళ్ళు సమ్ ఎక్స్ అనే ఒక పేరు చెప్పారు. వాళ్ళు మొత్తం 10 మందిని తీసుకొని వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు అంటే, దే నెరేటెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఊర్ల నుండి చెన్నైకి ఎలా వచ్చారు, చెన్నై నుండి ఈ బస్ ఎట్లా ఎక్కారు, సో ఈ బస్సులో ఏం జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, చెన్నైలో ఒక స్టాప్ దగ్గర ఈ డిపో బస్సులు ఆగుతాయి. అంటే ఇవి ఇటు కర్నూలు వచ్చేవి, తిరుపతి వచ్చే బస్సులు, వాళ్ళని అక్కడ ఆపుతారు అనమాట. సో అక్కడ ఆపుకొని ఈ ఎవరైతే మీడియేటర్ ఉంటారో, మీడియేటర్ మన ఆర్టీసీ వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు, ఇన్ని సీట్లు నాకు రిజర్వ్ కావాలి. సో ఒక్కొక్క సీట్ రిజర్వ్కి వీళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు, టికెట్ కాకుండా. ఎవరు? డ్రైవర్స్ అండ్ కండక్టర్స్. యాక్చువల్లీ అప్పుడు కండక్టర్స్ లేరు, డ్రైవర్సే టికెట్. సో ఇట్లా ఐడెంటిఫై అయింది అనమాట. సో ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం అసలు ఎంతమంది ఇలా చేస్తున్నారు అనేది వెరిఫై చేస్తే దాదాపు మనకు ఒక 22 మంది డ్రైవర్స్ ఐడెంటిఫై అయ్యారు, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఆ కేసు టికెట్లు దొరుకుతాయి కదా, సీట్లు ఉంటాయి కదా, అంటే వాళ్ళకి అంటే వీళ్ళకి 2 సౌలభ్యం. ఎట్లా అంటే, టికెట్స్ వీళ్ళు ఎంతమందికి చెప్తే అంతమంది సీట్లు ఆపుకుంటారు. అంటే వేరే వాళ్ళని ఎక్కనివ్వరు, డ్రైవర్ ఆల్రెడీ ఫిల్ అయినా అని చెప్తాడు. ఒకటి అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ముందుగానే. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ బస్సు ఆపుతాడు. ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు మనకి రేణిగుంట నుండి రాజంపేట మధ్యలో మనకి ఫారెస్ట్ వస్తుంది. ఏది రైల్వే కోడూరు ఏరియా మొత్తము, బాలపల్లి చెక్ పోస్ట్, ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దాదాపు ఒక 20 కిలోమీటర్స్. వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాడు బస్సు. జనరల్ గా ఆపకూడదు, డిపోలో ఆపాలి బస్సు, డెసిగ్నేటెడ్ స్టాప్స్ లో ఆపాలా. వీళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఆపడానికి కూడా లేదు అసలు. అందుకు ఫారెస్ట్ ఏరియాలో ఆపుతాడు కాబట్టి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క దానికి 200, 300, 20 టికెట్లు, 10 మంది ఉన్నట్టు 2-3 వేలు వచ్చేస్తాయి ఒక ట్రిప్ కి వాళ్ళకి. సో ఇది ఒకటి మేము ఫైండ్ అవుట్ చేసాం, ఒక నెట్వర్క్, అంటే వీళ్ళు ఈ విధంగా వస్తున్నారు అనేది. సో ఆ టైంలో వీ అరెస్టెడ్ నియర్లీ 25 or 26 డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్. అది అంటే యాక్చువల్గా ఇట్స్ గుడ్ కేస్ అనాల, ఎందుకంటే ఒక నెట్వర్క్ ని మేము బ్రేక్ చేసాం. ఆ తర్వాత అది బంద్ అయిపోయింది, ఆ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయింది. సో అట్లా అది బ్రేక్ చేసి, అంటే వాళ్ళు తీసుకురావడం వరకేనా, లేదంటే
కట్ చేసిన వుడ్ స్మగ్లింగ్ కూడా ఆర్టీసీలో అవ్వదు అది. ఆ వుడ్ చాలా పెద్దగా ఉంటది. ఏమైనా పీసులు కట్ చేసి డిక్కీలో పెట్టుకోవచ్చు లేదు, కదా. చాలా బరువు ఉంటది. మ్మ్. అసలు అది హై డెన్సిటీ వుడ్ అది. అది మీరు నీళ్ళల్లో వేసినా మునిగిపోతుంది. మ్మ్. 2 సంవత్సరాల తర్వాత తీసినా కానీ దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. జస్ట్ పై లేయర్ మాత్రమే బ్లాక్ అవుతుంది. మళ్ళీ దాన్ని చెక్కేస్తే రెడ్ ఉంటుంది. మ్మ్. మామూలు చెక్క ఏమైతుంది, చీకిపోతుంది, అవును. పీస్ వస్తుంది, అవును. అవ్వదు. మ్మ్. చాలా హై డెన్సిటీ వుడ్ అది. చాలా బరువు ఉంటుంది. మీరు ఓన్లీ ఒక చిన్న దుంగని మీరే మనం పట్టుకోవాలంటే చాలా కష్టంతో ఇది లేపాలి దాన్ని. కానీ వాళ్ళు భుజాలు వేసుకుని వస్తుంటారు అంటే కదా. వాళ్ళంతా ట్రైబల్స్, వాళ్ళు యూజ్ టు దట్. వాళ్ళు అడవుల్లో చేసే పనే కాబట్టి వాళ్ళు ఒక్కొక్క అలవాటు. దొంగని వేసుకొని వచ్చేస్తారు కానీ మ్మ్. మనం మొయ్యలేము. అది చూసారు. అది చాలా హార్డ్ ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. సరే, ఇది కాకుండా కొంతమంది అంబులెన్స్ లో కూడా స్మగ్లింగ్ చేశారు. అప్పుడు డిఫరెంట్ మోడ్స్ లో ట్రాన్స్పోర్ట్ చేశారు. అంబులెన్స్ లో కూడా చేశారు. అంటే అంబులెన్స్ ఒకటి మిల్క్ ట్యాంకర్స్ లో కూడా మేము పట్టుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ గా ఎవరు చెక్ చేయరు అనే ధైర్యంతో వాళ్ళు చేశారు కానీ బట్ మనం పట్టుకున్నాం. అంబులెన్స్ లో చేశారు, మిల్క్ ట్యాంకర్స్ లో చేశారు, ఆయిల్ ట్యాంకర్స్ అట్లా క్రియేట్ చేసి పెట్రోలియం ఆయిల్ అన్నట్లు అట్లా కూడా చేశారు. ఏమన్నా డీజీ గారు ఏమన్నారండి అప్పుడు? నాకు స్పెషల్ కమెండేషన్ ఇచ్చారు. ఒకసారి స్పెషల్ కమెండేషన్ ఇచ్చారు. తర్వాత డీజీ గారు ఒకసారి ఫస్ట్ టైం కడప నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆర్టీసీ ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి డీజీ గారు కడప వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు సార్ ప్రత్యేకంగా అభినందించారు. ఎవరండి ఎస్పీ ఎవరండి అప్పుడు? అప్పుడు నవీన్ గులాటి సార్. మంచి ఆఫీసర్. నవీన్ గులాటి. రాజంపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? రాజంపేట తర్వాత నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ కి వెళ్ళాను. ఎక్కడ, ఏపీలోనా? ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఐ వర్క్ యాజ్ ఏ డిఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్. ఏముందా వర్క్ ఉంది అక్కడ? అక్కడంతా మన టెక్నికల్ చూసాను నేను. టెక్నికల్ అనాలిసిస్, అది తర్వాత ఎస్పినేజ్ కేసెస్, కోస్టల్ సెక్యూరిటీ, అవి కొన్ని మాడ్యూల్స్ హ్యాండిల్ చేసాము. అప్పుడు నేను ఉన్న టైంలో కొన్ని షిఫ్టింగ్ ఇష్యూస్ అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆఫీస్ హైదరాబాద్ నుండి విజయవాడకి షిఫ్ట్ చేయడము ఇవన్నీ కూడా నడిచాయి అనమాట. తర్వాత ఇక్కడ తెలంగాణకి అలర్ట్ అయ్యారు మీరు? ఆఫ్టర్ దట్ నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది అక్కడ అడిషనల్ ఎస్పీగా. అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద నేను రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశం వెళ్ళాను. 2019 ఎలక్షన్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను ప్రకాశంలో. కరోనా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా తర్వాత ఐ కేమ్ టు తెలంగాణ. సార్, తెలంగాణలో ఏంటుంది? తెలంగాణలో ఫస్ట్ ఐ వాజ్ సెంట్ టు నిజామాబాద్. ఫస్ట్ పోస్టింగ్ ఇస్ నిజామాబాద్, December 2020. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యాజ్ అడిషనల్ ఎస్పీ. అంటే అప్పుడు అక్కడ అది కమిషనరేట్ కాబట్టి అడిషనల్ డీసీపీ అనేవాళ్ళు. సో అడిషనల్ డీసీపీ ట్రైనింగ్ కాలేజ్ ఉండే, అక్కడ ట్రైనింగ్ కాలేజ్కి పంపించారు. సో అంటే నాగరాజు గారు కమిషనర్ టైంలోనా? నాగరాజు గారు కాదు, తర్వాత నాగరాజు గారు వచ్చారు. ముందు మనకి కార్తికేయ సారు సిపి ఉన్నారు. సో అప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నాను. సార్కి రిపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే కాలేజ్ ఏం అవసరం లేదు, ఏం లేదు, అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోండి అన్నారు. సో యాక్చువల్గా నేను నిజామాబాద్ వచ్చిన తర్వాతే అసలు తెలంగాణ పోలీసింగ్ ఏంటి అనేది అక్కడే నేర్చుకున్నాను. బికాజ్ అప్పటి వరకు నాకు తెలంగాణ పోలీసింగ్ టచ్ లేదు. సో మోస్ట్లీ మై సర్వీస్ అండ్ ట్రైనింగ్ ఆల్సో అంతా కూడా నాది ఏపీ రాయలసీమలోనే జరిగింది కాబట్టి. సో ఫస్ట్ నాకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నిజామాబాద్ ఈజ్ ఐ లర్న్డ్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఇన్ ద తెలంగాణ పోలీస్. అసలు ఎట్లా పోలీసింగ్ ఏముందండి చేంజ్ అండి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి తెలంగాణ పోలీస్? టెక్నాలజీ, బేసికలీ టెక్నాలజీ అండ్ పోలీసింగ్ ఒకటే. పోలీసింగ్ అంటే బేసిక్ పోలీసింగ్ ఒకటే ఉంటుంది. పోలీసింగ్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది బికాజ్ ఎవ్రీబడి ఫాలోస్ ద మాన్యువల్. టెక్నాలజీ ఏపీ కన్నా తెలంగాణ టాప్ ఉందంట నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు మేబీ ఏపీ కూడా మరి ఫార్వర్డ్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ ఆ టైంలో మాత్రము తెలంగాణ సుపీరియర్ ఇన్ యూజింగ్ ద టెక్నాలజీ. సో అప్పుడే అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్, పోర్టల్స్ అండ్ ఆల్ దీస్ సాఫ్ట్వేర్స్ వాడటము స్టార్ట్ చేశారు. వర్టికల్స్ అని చెప్పేసి అప్పుడు కూడా ఎవ్రీ ఆఫీసర్ వర్క్ని కూడా క్వాంటిఫై చేసే సిస్టమ్ ఒకటి మన దగ్గర ఉంది ఇక్కడ తెలంగాణలో. మీరు అదొకటే కాకుండా ఏపీలో ఆఫీసర్ కానిస్టేబుల్ కూడా ఆఫీసర్ పిలిచే పద్ధతి తెలంగాణ ఉంది, కానీ ఏపీలో లేదు. అది కూడా లేదు. ఇక్కడ ఆఫీసర్ అని అంటాము. మహేందర్ రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయినట్టు. ఏపీలో అయితే పేరు కూడా పిలుస్తారు, ఇక్కడ ఆఫీసర్ అంటారు. అవును, కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇక్కడ అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎవ్రీబడి, ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఎవ్రీబడి ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు అందరు ప్రజాసేవ చేయడానికి వచ్చారు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. తెలంగాణ నిజామాబాద్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నిజామాబాద్ తర్వాత అండి? నిజామాబాద్ లో ఆల్మోస్ట్ 2 years ఉన్నాను. ఆఫ్టర్ దట్ నేను కరీంనగర్ పిటిసి. సార్, ఏపీ నుండి వచ్చారు కదా, మరి ఫ్యామిలీ షిఫ్టింగ్, పిల్లల చదువు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయి. మై సన్ ఇప్పుడు
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాడు స్కూలింగ్ దాదాపు ఒక 7 నుండి 8 స్కూల్‌లో చదివినాడు వాడు. ఫస్ట్ నుండి 10th వరకే ఒక 8 స్కూల్ చదువుంటాడు. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం స్టెబిలిటీ ఉంది. బికాజ్ ఇక్కడ ఎవ్రీవేర్ అవును. అన్నీ దొరుకుతాయి. నిజామాబాద్ తర్వాత కరీంనగర్ వెళ్ళారా? కరీంనగర్ వెళ్ళాను. ఏంటి పీటీసీనా? పీటీసీ ప్రిన్సిపల్‌గా వెళ్ళాను. ఓకే. అక్కడ ఒక 5 మంత్స్ ఉన్నాను. ఆహా. 5 మంత్స్ ఉన్నాను. ఒక 2 బ్యాచెస్ ప్రమోషన్ బ్యాచెస్‌కి ట్రైనింగ్ అయింది. సో అచ్చా. పీసీ టు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్. సార్ మీరు 2 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చారు కదా, మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ పనిచేసి ప్రమోషన్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చుంటారు. యెస్. వాళ్ళు ఎప్పుడో ట్రైనింగ్ ఎప్పుడో గతం తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఉన్న ట్రైనింగ్ కి వాళ్ళు సూటబుల్ అయ్యారా? ఆ సెక్షన్ అంతా అలవాటు పడ్డారా? అప్పటికి ఇప్పటికి అంటే ఫిజికల్ ట్రైనింగ్ తేడా ఏమేం లేదు. Hmm. సో ఈ పెరాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ తేడా ఏం టెక్నాలజీ లేదు. ఉంటది కదా. ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ ఒక వరకు తేడా ఉంటుంది. తర్వాత లా ఒకటే, అప్పుడు ఏముందో అదే ఉంటుంది. Hmm. ప్రొసీజర్స్ సేమ్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే వీళ్ళంతా హెడ్ కానిస్టేబుల్స్. హెడ్ కానిస్టేబుల్స్ కాబట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ కెన్ బి అన్ ఐఓ. సో ఫర్ ద కేసెస్ వేర్ పనిష్మెంట్ ఈజ్ లెస్సర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఏంటి, సిడి ఫైల్ ఎట్లా బిల్డ్ చేయాలి, స్టేట్మెంట్స్ ఎట్లా రికార్డ్ చేయాలి, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, మళ్ళీ కోర్టుకి రిపోర్ట్స్ ఎట్లా చేయాలి, వీటి మీద ఎక్కువ వాళ్ళకి స్ట్రెస్ చేసి నేను చేశాను. ఎందుకంటే దే ఆర్ బికమింగ్ ఐఓస్ నౌ. అవును. సో అట్లా వాళ్ళకి ఎక్కువగా నేను ఇండోర్ ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చాను రాదర్ దెన్ అవుట్డోర్. ఎందుకంటే అందరూ కూడా 40+ అప్పటికే ఆయన చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కన్సిడరింగ్ దేర్ హెల్త్ ఆల్సో అవుట్డోర్ తగ్గించి ఇండోర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సార్ వాళ్ళ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయినసరికి మధ్యలో ఒక 10 years, ఓకే, కానీ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అని చెప్పారా? అరే తురే అనకూడదని. ఎందుకంటే వాళ్ళు సర్వీసులకు వచ్చేటప్పటికి అందరికీ అరే తురే అంటారు. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసరికి అందరికీ మర్యాద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. No. ఇప్పుడు పరిస్థితి మారింది. అండ్ వాళ్ళకి ఆ బిహేవియర్ యాటిట్యూడ్ చేంజ్ అని చెప్పారా? వాళ్ళు చాలా చూసారు డిపార్ట్మెంట్లో చేంజ్. నాకన్నా సీనియర్స్ ఉన్నారు అందులో డిపార్ట్మెంట్లో. ఎంత ఉన్నా సరే అండి, అరే తురే అనే పదం ఇంకా అది పోవట్లేదు. లేదా అది చాలా రేర్ ఉంది. ఆల్మోస్ట్ అది ఆ కల్చర్ పోయింది. ఆ కల్చర్ చాలా రేర్. వి సీ దట్ కల్చర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎవ్రీబడి ఈస్ గివింగ్ రెస్పెక్ట్. ఇవ్వకపోయినా ఊడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు యాక్చువల్లీ. అది పబ్లిక్ లో క్వశ్చన్ ఇచ్చేసా వచ్చింది కదా. ఓకే, కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి ప్రమోషన్? కరీంనగర్ తర్వాత నేను రాచకొండ క్రైమ్ బ్రాంచ్ కి వచ్చాను. రాచకొండ 2003 జూలైలో. ఓకే సార్, రాచకొండకు వచ్చే ముందు ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. మీకు హాబీస్ ఏంటండి? నాకు హాబీస్ చాలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ది హాబీ అండ్ పెయింటింగ్ వేస్తాను. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్నా నేను. కరీంనగర్లో ఉన్నప్పుడు ఐ లెర్న్ స్విమ్మింగ్ అలాంగ్ విత్ మై సన్. తర్వాత టెన్నిస్ నేర్చుకున్నా. పెద్దాపురంలో ఉన్నప్పుడు టెన్నిస్ నేర్చుకున్నాను. రాజంపేట మీ క్వార్టర్స్ ముందు పెద్ద ల్యాండ్ ఉంటుంది, అక్కడ నేర్చుకున్నారా? కాదు, అక్కడ క్లబ్ ఉంటుంది. అక్కడ ఒకటి రాజుగారి క్లబ్. రాజుగారి క్లబ్ ఉంటుంది. ఆయన రాజు ఆయన పేరు ఉంటుంది. ఒక ఆయన రాజు అని అంటారు. రాజు అంటారు ఆయన. వాళ్ళది అంటే ఒక అసోసియేషన్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఒక అసోసియేషన్ ఉంటుంది. అందులో నేర్చుకున్నాను. ఆయన తర్వాత రాజంపేటలో ఉన్నప్పుడు నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. అంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ ఒకటి, ఎక్కడ పనిచేస్తే అక్కడ ఏదో ఒకటి నేర్చుకున్నాను. సో ఫోటోగ్రఫీ నిజామాబాద్లో నేను ఫోటోగ్రఫీ మాస్టర్. అంటే ఫోటోగ్రఫీ మీద అంత ముందు నుండి ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అక్కడ సంతోష్ అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఈ థాట్ మీ దట్ హీ ఈజ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సో ఆయన గైడెన్స్ లో నేను కొంచెం దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను ఫోటోగ్రఫీ. రాచకొండలో ఏం నేర్చుకున్నారు? రాచకొండలో అంటే సిటీ పోస్టింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సిటీ పోలీసింగ్ లో మనకి పర్సనల్ టైం తక్కువ ఉంటుంది. ఈవెన్ సండేస్ కూడా కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం మనం. సో అప్పుడు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, రాచకొండలో క్రైమ్ బ్రాంచ్ ఎంతకాలం పనిచేస్తారు? 2 years. నేను ఆల్మోస్ట్ 2 years 4 months చేశాను. ఏమున్నాయి సార్ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు? చాలా రాచకొండలో చాలా జరిగాయి. మీరు నాకు తెలిసి ఇద్దరు సిపిలు చూసి ఉంటారేమో. సుధీర్ బాబు గారు, ముగ్గురు సిపిలు చౌహాన్ గారు, తర్వాత సుధీర్ బాబు సార్, మళ్ళా జోషి సార్ వచ్చారు, మళ్ళీ సుధీర్ బాబు సార్ మళ్ళీ వచ్చారు. ఆల్మోస్ట్ 4 సార్ ఇద్దరు నలుగురు సిపిల దగ్గర ఏం నేర్చుకున్నారు? మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఏమున్నాయండి? సిపిస్ మాటకు వస్తే అందరూ కోఆపరేటివ్, అందరు కూడా మంచి ప్రొఫెషనల్ గానే గైడ్ చేసేవాళ్ళు.
సో అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ బట్టి నేర్చుకోవడం జరిగింది. సో ఎట్లా సబార్డినేట్స్ ఎలా గైడ్ చేయాలా, ఒక సిచ్యువేషన్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా ఆఫీసర్స్ నుండి నేర్చుకోవడం జరిగింది. కానీ సుధీర్ బాబు గారు ఫీల్డ్ ఆఫీసర్ అండి, మిగతా ఆఫీసర్ Hmm. మంచోళ్ళే బాగా చేశారని Hmm. ఈయన ప్రతిసారి ఫీల్డ్ లోకి వెళ్ళాలి చూడాలంటుంటారు. అవును. సార్ ఇక ప్రత్యక్షంగా చూడాలి, చూసి అవగాహన చేసుకుంటేనే కరెక్ట్గా మనం గైడ్ చేయగలం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మాక్సిమం ఏది జరిగినా సార్ వస్తారు, వచ్చి Okay. చూసి వెళ్తారు. ఏమున్నాయండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు? చాలా జరిగాయి రాచకొండలో. చాలా జరిగాయి. అవును, రీసెంట్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒకటి టెఫ్ట్ అయింది, దాదాపు 1 CR వరకు పోయింది. సో ఆ కేసు కొంచెం రీసెంట్ లో మెమరబుల్ అనేది, ఎలాంటి ఛాలెంజింగ్ దాంట్లో? కేసు అది. యాక్చువల్గా ఏమొచ్చింది? అది రిపోర్ట్ అయిన తర్వాత మేము సీన్కి వెళ్ళాము. సీన్ ఆఫ్ అఫెన్స్ కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం లీడ్ లేదు యాక్చువల్లీ. అంటే కాలేజీ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. కాలేజ్ వాళ్ళే ఇచ్చారు. దాంట్లో లీడ్ ఏం లేదు యాక్చువల్లీ. మనకి అక్కడ ఉన్న కెమెరాస్ కూడా ఒక డివిడి అంటే డిహెచ్పి అనా నైట్ నైట్ జరిగింది. అది రైట్ నైట్ అరౌండ్ 1 o'clock అట్లా జరిగింది. సో దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ఏం లేదు, ఓన్లీ ఒక కెమెరాలో ఒకే కెమెరా ఉంది. ఆ కెమెరా కూడా అంత క్వాలిటీ లేదు. ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు అట్లా వెళ్ళినట్లు, ఒక బ్లర్డ్ ఇమేజ్, ఒక ఇద్దరు మనుషులు అట్లా పరిగెత్తినట్లు. దట్ ఈస్ ద ఓన్లీ రిలయబుల్ ఎవిడెన్స్. అంటే ఇద్దరు వచ్చారు అని తెలుసుకోవడానికి ఉన్న ఎవిడెన్స్ అదొక్కటే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు అక్కడ. ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమీ లేదు, నో ఎవిడెన్స్ ఎట్ ఆల్. సో ఆ స్టేజ్ నుండి ఆ కేసు డిటెక్ట్ చేసాము. డిటెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ పోలీసింగ్ వెళ్ళాము, అంటే అసలు ఇలాంటి ఎంఓ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఒక యాంగిల్లో వెళ్ళాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అని చెప్పి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మనం వెరిఫై చేసాం. ఆ రోజు నైట్ ఎవరన్నా అనుమానంగా తిరిగినారు. అట్లా ఒక కాలేజ్ దగ్గర మనకి ఒక 6 మంది సైట్ అయ్యారు అనుమానంగా. సో అయితే 6 మంది ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళు ఒక ఆటోలో వచ్చినట్టుంది, అట్లా కొంచెం అదొక లీడ్. తర్వాత ఈ సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడ జరిగాయి అనేది ఒక యాంగిల్ వెళ్ళాం. వెళ్తే దీనికన్నా ఒక 1 week బ్యాక్, అంటే 1 week ముందు దీనికి జరిగింది. అనంతపూర్లో ఒక స్కూల్లో జరిగింది. అక్కడ అనంతపూర్లో. సో అక్కడ కూడా నేను పనిచేశాను కాబట్టి నాకున్న పరిచయాలతో అక్కడ అన్ని తీసుకున్నా. ఏం డేటా ఎలా తెలిసిందండి అనంతపూర్లో జరిగిందని మీకు? అంటే పోలీస్కి ఒక నెట్వర్క్ ఉంటుంది. సో పోలీసింగ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక నెట్వర్క్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఎనీ వింగ్ అది ఒకటి ఏమంటారు, ఒక అండర్లయింగ్ కరెంట్ లాగా రన్ అవుతూ ఉంటుంది. అది టాస్క్ ఫోర్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, క్రైమ్స్ కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అని ఉంటుంది. దాంట్లో మనకు వస్తుంది, అంటే మనం మాట్లాడుతుంటాం కదా, షేర్ చేస్తుంటాం, మా దగ్గర ఇక్కడ జరిగింది ఎనీ సిమిలర్ అఫెన్స్ అని చెప్తే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అట్లా ఒక ఆఫీసర్ రెస్పాండ్ అయ్యాడు, సిమిలర్ అఫెన్స్ మా దగ్గర జరిగింది అని చెప్పి. సో ప్రీవియస్లీ ఐ వర్క్డ్ ఇన్ అనంతపూర్. అక్కడ ఉన్న పరిచయాలతో నేను మొత్తం ఐ కుడ్ గెట్ ద డేటా, అసలు ఏం జరిగింది ఏంటి అంటే సిమిలారిటీస్ కనిపించాయి. సో ఇమీడియట్లీ ఒక టీం పంపించేసాము. అక్కడ నుండి అసలు వాళ్ళు అక్కడ కొంచెం బెటర్ రిజల్ట్ ఉంది మాకు ఇక్కడ కన్నా, మన కేసు కన్నా. సో అక్కడ నుండి కొంచెం ట్రాక్ చేసుకుంటూ అక్కడ నుండి బెంగళూరు నుండి ముంబై నుండి గుజరాత్ అట్లా వెళ్ళటం జరిగింది. అనంతపూర్, బెంగళూరు, బాంబే టు గుజరాత్. సో గుజరాత్లో మేము ట్రేస్ చేసాం వాళ్ళని. ఇది అనంతపూర్ కేసు. ఫస్ట్ ఏమనుకున్నంటే వాళ్ళే వీళ్ళు అనుకున్నాం. సో అక్కడ వీళ్ళు కాదు, ఇది వేరే టీం. సో ఇక్కడ మనకి ఒక కాలేజ్ దగ్గర కొంతమంది సైట్ అయ్యారు కదా, దీన్ని కూడా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ 2 కలిస్తే అదే ఊరు వాళ్ళే, వేరే బ్యాచ్. సో అట్లా ఇది కొంచెం చాలా ఆల్మోస్ట్ ఒక 20 days పట్టింది మాకు ఈ లీడ్స్ అన్ని తీసుకొని. అంటే అనంతపూర్ వచ్చిన టీం వేరు, రాచకొండ టీం వేరు, కానీ ఇద్దరు ఒకటే. టీం వేరు కానీ ఇద్దరు ఒకే ఊరు, గుజరాత్, ఒకే ఊరు వాళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక బ్రదర్ ఉన్నాడు, ఇందులోకి వచ్చిందని ఇంకో బ్రదర్, దొంగల కుటుంబం అట్లా. బట్ దొరికారు. ఆల్మోస్ట్ 50 lakhs వరకు రికవర్ చేశారు. అనంతపూర్ కేసు కూడా వచ్చిందండి, ఓన్లీ రాచకొండ కేసు వచ్చింది? అనంతపూర్ కేసు వాళ్ళకి అప్పచెప్పాం, మేమే డిటెక్ట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. రికవరీ ఉందంటారా? అనంతపూర్ కేసులో ఐ డోంట్ నో, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకైతే అప్పచెప్పేసాం, ముద్దాయిల్ని మీరు చూసుకోండి అని. మా కేసు మాత్రము 50 lakhs రికవరీ. 50 lakhs ఏం చేశారండి? 50 lakhs ఖర్చు పెట్టారు వాళ్ళు? ఆల్మోస్ట్
ఖర్చు పెట్టి వాళ్ళకు ఉన్న అప్పులు తీర్చేసుకున్నారు ఇంకా కొంతమంది. నయం అదే దొరికింది. ఎస్, అది కూడా చాలా కష్టం మీద. మ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేసు వేర్ జీరో ఎవిడెన్స్ నుండి అసలు ఏం లేదు, క్లూ లేదు దగ్గర. మనం ఎందుకంటే వాళ్ళు గుజరాత్ నుండి ఇక్కడ వరకు వచ్చారు, ఇక్కడ ఉంటాయని డబ్బులు ఉంటాయని తెలుసా ఏంటి వాళ్ళకి? అంటే బేసికల్లీ హైదరాబాద్ అంటే ఒక ప్రాస్పర్డ్ సిటీ అన్నది ఉంది ఇండియా మొత్తంలో. మ్మ్. ఈవెన్ ఏటీఎం అఫెన్సెస్ కూడా ఇక్కడే జరుగుతాయి Ah. మ్యాక్సిమం. మన దగ్గర బెంగళూరులో ఇట్లా కొన్ని ఐడెంటిఫైడ్ సిటీస్లోనే జరుగుతాయి. సో ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా, హైదరాబాద్ అంటే అది చాలా పెద్ద రిచ్ ఇది. ఇక్కడ అన్ని ఇట్లా ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్స్, బిజినెస్, బాగా డబ్బులు ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. Hmm. సో ఎవరైనా ఫస్ట్ ఏదైనా చేయాలంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. మ్మ్. పని రావాలన్నా, పని చేసుకోవాలన్నా హైదరాబాద్ వస్తారు. దొంగతనం ఇలాంటి నేరాలు వస్తాడు. చేయాలి. అండ్ ఈ కాలేజీలో డబ్బులు ఉన్న విషయం వాడికి ఎలా తెలిసింది? అంటే వాడికి రొటీన్గా కొట్టాడు అంతే. వాడికి తెలియదు, అది బై ఛాన్స్. ఆహా. రొటీన్ గా వెళ్ళాడు, దొరికి సక్సెస్ Yes. అయిపోయాడు. వాళ్ళు అది మీకు ఇందాక చెప్పాను కదా, ఒక కాలేజీ ఫస్ట్ వాళ్ళు రెక్కి చేశారు. ఆహా. ఆ కాలేజీలో కొంచెం సెక్యూరిటీ టైట్ ఉండటము, చుట్టూ ఇల్లు ఉండటము. సో వాళ్ళకి ఏంటంటే ఇది వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది అనే దాంతో వాళ్ళు దాన్ని వదిలేసి మళ్ళీ గూగుల్ మ్యాప్లో నెక్స్ట్ నియర్ బై ఏముందని చూసుకొని దే వెంట్ టు దట్ కాలేజ్. వాడు టెక్నాలజీ వాడాడా? వాడాడు టెక్నాలజీ అంటే గూగుల్ మ్యాప్స్, అదే గూగులే కదా. ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టుకొని వెళ్ళాడు. ఆహా. తర్వాత మనకి ఇంట్రాగేషన్లో అదంతా మ్మ్. తెలిసింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్లీ సాటిస్ఫైడ్ కేసు. ఇంకేమున్నాయి అలా? ఇంకోటి ఉంది, ఒకటి ఏటీఎం థెఫ్ట్ ఒకటి ఆదిబాట్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. ఏటీఎం కట్ చేసి మొత్తం దాదాపు ఒక 16 lakhs వరకు పోయింది. 16 కాదు, 29 lakhs వరకు పోయింది. అది కూడా మంచి ఛాలెంజింగ్ కేసే. వాళ్ళది ఎవరండి? వాళ్ళు హర్యానా బ్యాచ్ అది. మ్మ్. అది మేవాత్ అని చెప్పేసి, అవును. నూ మేవాత్ అని వాళ్ళు ఫేమస్ అనమాట అవును. దానికి. అది కూడా డిటెక్ట్ చేసాం. ఎలా వచ్చింది లీడ్ అండి? లీడ్ మనకి ఇక్కడ ఒక వెహికల్ వాడారు వాళ్ళు, ఆ వెహికల్ని ట్రాక్ చేసాము. బట్ అది కొంత దూరం వెళ్ళిన తర్వాత మిస్ అయింది మనకి లింక్. తర్వాత మనకి ఉన్న క్రైమ్ నాలెడ్జ్, తర్వాత నెట్వర్క్ని బట్టి వీ సెండ్ ఏ టీమ్ టు హర్యానా. మ్మ్. అక్కడ హర్యానాకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కొంచెం ట్యూన్అప్ చేసుకొని చేసి ఈ వెహికల్ని ఒకళ్ళు ఐడెంటిఫై చేస్తారు అక్కడ. సో ఈ వెహికల్ సార్ ఇవి కాకుండా రాచకొండ లిమిట్స్ లో, హైదరాబాద్ లిమిట్స్ లో అటెక్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఒకటి ఉంటుందండి. అది ఎప్పుడైనా మీకు ట్రేస్ చేస్తారా? అటెన్షన్ బ్యాంకుల దగ్గర. గ్యాంగ్స్ ఈ మధ్య బాగా తగ్గాయి. ఎందుకంటే ఈ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం వల్ల. అంత ముందు ఉండేవి ఇవి, ఓజీ కుప్పం గ్యాంగ్ అని అవన్నీ ఉండేవి. రామ్జీ గ్యాంగ్, పార్ది గ్యాంగ్ ఇవి ఈ మధ్య బాగా తగ్గాయి. బట్ నేనున్న టైంలో మాత్రం అది పెద్దగా రాల. పార్ది గ్యాంగ్స్ వచ్చాయి కానీ వాళ్ళు హౌస్ బ్రేక్స్ చేస్తారు. పార్టీ రామ్జీ గ్యాంగ్. రామ్జీ గ్యాంగ్ మనకి నా టైంలో ఎప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేయలే. కానీ అప్పుడప్పుడు వచ్చి వలసల్పురం ఆ ప్రాంతంలో చేసేవారు కదండి. మీ టైంలో చేశారు, లేదా? గతంలో చేశారు. ఓజీ కుప్పం ఒకటి, రామ్జీ గ్యాంగ్ వాళ్ళు చేశారు. మ్మ్. నేనున్న టైంలో పెద్దగా అవి జరగలే. స్నాచింగ్స్ జరిగాయి. స్నాచింగ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా మనం డిటెక్ట్ చేసాము. అన్ని కూడా లోకల్ వాళ్ళే మాక్సిమం చేశారు. ఒకటి రెండు సార్లు ఢిల్లీ టీమ్స్ వచ్చాయి. మ్మ్. సో అవి కూడా మనం డిటెక్ట్ చేసాము, పట్టుకున్నాం. సార్ క్రైమ్ బ్రాంచ్ అనగానే చాలా మందికి ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి పనిష్మెంట్ గా అనుకుంటారు. మీరు ఏదనుకున్నారు అందులో? ఎవ్రీ వింగ్ మనం నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్ దీస్ స్పెషలైజ్డ్ వింగ్స్ లైక్ సైబర్ క్రైమ్. సో లా అండ్ ఆర్డర్ అంటే అన్నీ చేస్తాము, ఏది మాస్టర్ అవ్వము. బట్ ఇట్లాంటి స్పెషలైజ్డ్ వింగ్స్కి వచ్చిన తర్వాత మనము మాస్టర్ అవుతాం, ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవుతాం. సో ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత క్లూస్ లేవని విడిచిపెట్టేస్తారండి. కొంతమంది ప్యాషన్ గా తీసుకొని ఇలాంటి వాళ్ళు అక్కడే కూర్చొని దాన్ని రిపీట్ లేదంటే రివర్స్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళడం చేస్తారు. ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఛాలెంజింగ్ తీసుకోవాలా ఎవ్రీ కేసు. అంటే ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కొట్టాడు, అది నలుగురు చూశారు, దాంట్లో డిటెక్షన్ ఏముండదు. అందరు చూశారు, ఏ కొట్టాడు బిని తెలిసిపోయింది. ప్రొసీజరల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వాళ్ళది ఏ దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకోవటము, బిని తీసుకెళ్ళి జైలు వేయటము, సంథింగ్ ఉంటుంది. అదంతా ప్రొసీజరల్ ఇన్వెస్టిగేషన్. యాక్చువల్ డిటెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇలాంటి దగ్గరే ఉంటుంది. సైబర్ క్రైమ్, ప్రాపర్టీ అఫెన్సెస్, యాక్చువల్ డిటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్ గివ్స్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. సార్ రాచుకున్న తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లుగా అక్కడ మనిషి కనిపిస్తాడు, ఇక్కడ జరుగుతున్న క్రైమ్ లో మనిషి కనిపించాడు, నేరస్తుడు కనిపించాడు, కానీ నేరం జరిగిపోతుంటది. అది జరగడం కూడా కోట్లాది రూపాయలు జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ అని రకరకాల ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? దాన్ని కంట్రోల్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఏం చేయాలి?
ఇప్పుడు ట్రెండింగ్ క్రైమ్ మనకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ నడుస్తుంది. అంటే పబ్లిక్ అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసి డబ్బులు పెడితే 50% వస్తుంది, 60% వస్తుంది అని చెప్పేసి నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు లక్షల్లో అట్లా. అవి ఒకటి ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అది కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ ఇవి కూడా జాబ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. సో మేము చేస్తుంది ఏంటి అంటే 2 రకాలు చేస్తున్నాము. అంటే సైబర్ హైదరాబాద్ లో ఎక్కువ ఎఫ్ఐఆర్లు దేని మీద వస్తున్నాయండి? ఇవే వీటి మీద ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఓకే. ఓటీపీ ఫ్రాడ్స్. ఓటీపీ ఇంకా నడుస్తుందా? ఓటీపీ అంటే అవి ఎట్లా ఉంటుందంటే మనం చెప్పేది ఉండదు. ఇప్పుడు ఏపీకే ఫైల్ ఏదో పంపిస్తాడు, అది మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ కాంప్రమైజ్ అవుతుంది. సో వాడే బ్యాక్ ఎండ్లో ఉండి అన్న ఆపరేషన్ చేసుకుంటాడు, ఓటీపీస్ వాడికే యాక్సెస్ చేసుకుంటాడు, ఇది మనకేం తెలియదు. సో అట్లా ఓటీపీస్ షేర్ అవటము, మన డబ్బులు వాడికి విత్డ్రా చేసుకోవడం, షాపింగ్ చేసుకోవడం, సంథింగ్ ఏ విల్ డూ అట్లా. ఎక్కువ వచ్చే క్రైమ్స్ లో మీ డిజిటల్ ఒకటి డిజిటల్ ఈ మధ్య తగ్గింది. జాబ్ ఫ్రాడ్ ఉంది. డిజిటల్ లాస్ట్ ఇయర్ వరకు లేదా ఇయర్ స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ వరకు బాగా జరిగింది. సో బాగా దాని మీద ఎక్కువ అవేర్నెస్ తీసుకురావటము, ఈవెన్ హనరబుల్ పిఎం గారు కూడా మన్ కీ బాత్ లో దీని గురించి చెప్పడము, పబ్లిక్ అవేర్నెస్ బాగా అవటం వల్ల విక్టిమైజేషన్ తగ్గింది దీని మీద. సో ఎక్కువ వచ్చేది జాబ్ ఫ్రాడ్ అండి. ఇవే మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇప్పుడు ఎక్కువ. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఎలా ఉంటుందండి? వాడు ఏ విధంగా మోసం చేస్తుంటాడు? ఇది సింపుల్. ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, తర్వాత ఒక్కోసారి మనకు డైరెక్ట్గా మెసేజ్లు కూడా వస్తున్నాయి వాట్సాప్లో. అంటే ఏదో సమ్ ఫర్మ్ అని చెప్తాడు, ఇన్వెస్టిగేటింగ్ మేము ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాడు ఒక ఆఫర్ చేస్తాడు, మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి 50%, విత్ ఇన్ 1 monthలో మీరు 100 రూపాయలు పెడితే 160 రూపాయలు వస్తాయి. ఇట్లాంటి ఒక ఏమంటారు ఎక్కువ రిటర్న్ వచ్చే ఒక ఆఫర్ పెడతాడు. దానికి జనరల్గా పబ్లిక్ ఏంటి ఇప్పుడు అంతా కూడా షార్ట్ కట్లో పెద్దోళ్ళు అయిపోవాలనేది పబ్లిక్ ఉన్నారు. సో వాళ్ళు ఏమవుతుంది అంటే సో లూరింగ్ అనమాట. ఇట్స్ అ బెయిట్. ఆఫర్ అనేది బెయిట్, ఒక గాలం వేస్తారు. సో చిక్నోడ్ ఏముంటుంది, వాడి మాట నమ్ముతాడు. ముందు ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, ఇట్స్ నాట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడు చెప్పిన అకౌంట్కి. వాడు ఏం చేస్తాడు, మనకి ఫేక్ డాక్యుమెంట్ అని చూపిస్తుంటాడు. అన్ని కూడా ఒక మొత్తం ఆన్లైన్లో జరుగుతాయి. అంటే లైక్ ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ, ఒక టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఈ విక్టిమ్ని యాడ్ చేస్తారు వాళ్ళు. అందులో ఉండేవాళ్ళంతా ఫ్రాడ్స్టర్సే. వాళ్ళు ఒక్కొక్కడు పోస్ట్ చేస్తుంటాడు, నేను ఇంత పెడితే ఇంత నాకు వచ్చిందని. అంత అబద్ధమే, జస్ట్ టైప్ చేస్తుంటారు అంతే. దాన్ని చూసి మనం ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ పెడుతుంటాం. సో ఇది జరుగుతూ ఉంది అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే మనకు కొంత లాభం చూపిస్తాడు, లాభం విత్డ్రా కూడా చేసుకుంటాం మనం నమ్మటానికి. అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకొంచెం ఎక్కువ పెడతాం. ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టిన 10 లక్షలు పెడతాం. సో అట్లా వాడు లూట్ చేసి కొంత ఎక్కువ అమౌంట్ తీసుకున్న తర్వాత వాడు స్పందించడం మానేస్తాడు. సార్ ఇందులో ఒక కంప్లైంట్ మీకు వచ్చింది అనుకోండి, నేను పలానా అకౌంట్కి డబ్బులు వేసాను, ఆ అకౌంట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తుంటారు. అసలు మీరు వెళ్ళి ఆ అకౌంట్ హోల్డర్ పట్టుకుంటే వాడే క్రిమినలా, లేదు వాడి మధ్యలో ఉండి ఇంకెవరితో చేయిస్తుంటాడు? ఇక్కడ మన మ్యూల్ అకౌంట్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్ సైబర్ క్రైమ్ లో జరిగే ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే బ్యాంక్ అకౌంట్స్ ఏది కూడా ఒరిజినల్ పర్సన్ ఆపరేట్ చేయడు. సపోజ్ అకౌంట్ నా పేరు మీద ఉంది అనుకోండి, మీరు ఆపరేట్ చేస్తారు, మీరు ఫ్రాడ్స్టర్. అంటే అది ఎట్లా, మీ అకౌంట్ నాకెందుకు ఇవ్వాలి? అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే అమాయకుల్ని లేదా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళకి ఆఫర్ చేస్తారు, నీకు లోన్ ఇస్తామను, లోన్ ఇప్పిస్తాము, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, లేకపోతే నీకు కమిషన్ ఇస్తాం, ఒక అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ అంటే క్రెడెన్షియల్స్ అని వాళ్ళకి ఇస్తారు అన్నమాట. సో ఇన్ని రకాలుగా జరుగుతుంది. సో కొంతమంది తెలియక మోసపోవటం, కొంతమంది తెలిసి డబ్బుల కోసం కమిషన్ వస్తుంది, ఒక 25,000 వస్తుంది, 20,000 వస్తుంది అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వటము జరుగుతుంది. సో యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏది కూడా ఒరిజినల్ వాడు ఆపరేట్ చేయడు. అల్టిమేట్ మనం పట్టుకుంటే వాడు చెప్తాడు, నాకు పలానా ఎక్స్ అనేవాడు వచ్చాడు, ఇట్లా ఆఫర్ చేస్తే నేను తీసి ఇచ్చాను, నాకేం తెలియదు అని. సో ఇలాంటి సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. సరే, ఆ విధంగా తెలియదన్నా నేరానికి సహకరించాడు కాబట్టి ఆయన మీద కూడా కేసు అవుద్దా? డెఫినెట్లీ అవుతుంది. అంటే తెలిసి కాదు కదా, తెలియకుండా చేసిన డబ్బులు తీసుకుంటున్నాడు కదా, డబ్బులు తీసుకుంటున్నాడు అంటే అది మరి పార్ట్ ఆఫ్ క్రైమే కదా. సో బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసి మనం ఆపరేట్ చేసుకునేది. మనము వేరే వాళ్ళకి ఇచ్చి అది మళ్ళీ క్రైమ్ అయినప్పుడు అతను ఇవ్వడానికి మనం డబ్బులు తీసుకున్నప్పుడు కూడా విల్ బి పార్ట్ ఆఫ్ ద క్రైమ్. ఓకే, అటువంటి కేసు జరిగింది అనుకోండి, ఆ విక్టిమ్ ఏం చేయాలి? ఫస్ట్ విక్టిమ్ ఇమీడియట్లీ
సైబర్ ఫ్రాడ్ అయిందని తెలుసుకుంటే ఇమీడియట్లీగా పోలీస్ని అప్రోచ్ అవ్వాలి. పోలీస్ని అప్రోచ్ అయ్యే టైం లేదు అనుకుంటే 1930 ఇస్ ఎ టోల్ ఫ్రీ నెంబర్. సో ఫర్ రిపోర్టింగ్ ఆల్ సైబర్ క్రైమ్స్. లేదు అంటే ఒక పోర్టల్ ఉంది, ఎన్సిఆర్పి అంటారు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో దాంట్లో కూడా లాగిన్ అయిపోయి దాంట్లో కూడా పిటిషన్ పెట్టవచ్చు, కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఒకవేళ నష్టం జరిగిన విషయం తెలుసుకుని వెంటనే ఎంత టైంలో పెట్టాలండి? కొంతమంది మర్నాడు పెడతారు. అంటే ఇమీడియట్లీ పెడితే బెటర్. ఎందుకు అంటే ఇమీడియట్లీగా 1930 కానీ ఎన్సిఆర్పిలో కానీ కంప్లైంట్ రైజ్ చేయటం వల్ల మనకి సిస్టమ్ ట్రాక్ చేస్తుంది ఇతని అకౌంట్ నుండి ఏ బ్యాంక్స్కి డబ్బులు పోయినాయి. సో వీలైనంత వరకు అందులో ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయితే మళ్ళీ విక్టిమ్కి ఆ డబ్బులు వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డిలే అయ్యే కొందుకు ఏమైందంటే ఆ సిస్టంలో ఉండి, బ్యాంకింగ్ సిస్టంలో ఉండి ఇతని డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయి అల్టిమేట్గా విత్డ్రావల్కో లేకపోతే క్రిప్టో కరెన్సీకో అది కన్వర్ట్ అయిపోయి సిస్టమ్ నుండి బయటికి వెళ్ళిపోతాయి. సిస్టమ్ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ట్రాక్ చేసి తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. సార్, ఈ తరహా నేరాలు చేసే వాళ్ళందరూ ఏ గ్యాంగ్ అయి ఉంటుందండి? ఇక్కడ ఒక గ్యాంగ్ అనేది మనం చెప్పలేము. సో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్, ఒక నెట్వర్క్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నారు. ఎక్కువగా మనకి ఇప్పుడు రాజస్థాన్, హర్యానా, తర్వాత అంతకుముందు ఫస్ట్లో మనకంతా కూడా బీహార్ ఇటు సైడ్ వచ్చేది. అక్కడ నుండి ఇప్పుడు షిఫ్ట్ అయింది, వెస్ట్ సైడ్కి అంతా షిఫ్ట్ అయింది. తర్వాత ఇప్పుడు క్రాస్ బోర్డర్ యాక్టివిటీస్ కూడా మనకి ఉన్నాయి. ఓకే. ఎస్పెషల్లీ ఇటు గల్ఫ్ కంట్రీస్ నుండి, తర్వాత ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ వియత్నాం, థాయిలాండ్, కంబోడియా ఇటు సైడ్ నుండి కూడా ఆపరేట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ ఎవిడెన్స్ ఆన్ దట్. ఇప్పుడు కొత్త తరహా నేరం వచ్చింది అంటున్నారు. మీరేం చేయట్లేదు, ఒక యూట్యూబ్ లింక్ని మీరు క్లిక్ చేయండి. అది ఎంతమంది లైక్ చేస్తే అదే మీకు డబ్బులు వస్తుంటాయి. ఒక క్లిక్ చేస్తే 10 రూపాయలు వస్తుంది అంటున్నారు. అది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనుకోవాలా, లేదు నిజంగానే ఉందంటారు? అది దట్ కుడ్ బి మెలాసియస్ లింక్. అంటే మన ఫోన్ కంప్రమైజ్ చేయడానికి వాడు అట్లాంటి మిమిక్ చేస్తారు. అంటే ఏదో ఒక విధంగా చేసి ఆ లింక్ని క్లిక్ చేయించాలా. సో ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది ఏపీకే ఫైల్ అయితే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఇన్స్టాల్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది కొన్ని ఫీచర్స్ని కాంప్రమైజ్ చేసుకుంటే వాటి కంట్రోల్లోకి తీసుకొని ఎవడైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాడికి యాక్సెస్ వస్తుంది మన ఫోన్ మీద. అంటే సపోజ్ మన కెమెరా, మన స్క్రీన్, మన ఎస్ఎంఎస్ డేటా, తర్వాత మన గ్యాలరీస్, ఫోన్ బుక్, ఇట్లా కొన్ని ఐటమ్స్ యాక్సెస్ వెళ్ళిపోయిన తర్వాత వాడు దాంట్లో ఎట్లయినా చేసుకోవచ్చు. సార్, ఏపీకే ఫైల్స్ అనేది నా ఫోన్లో వచ్చిన విషయం నాకు ఎలా తెలియాలి? తెలిసిన తర్వాత నేను చేయాలి? ఏపీకే ఫైల్ అనేది ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్స్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా ఎట్లా అంటే మనకి వాట్సాప్స్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఏపీకే ఫైల్ అనేది ఒక ఫైల్ లాగా ఉంటుంది. దాంట్లో కింద ఒక చిన్న బాక్స్లో ఏపీకే అని రాసి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ కోసము అది చూడాలి. అది ఏపీకే అని ఉంటే ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేయటము, ఆ చాట్నే డిలీట్ చేయటము, అదే గ్రూప్లో వస్తే గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యడము చేయాలి. పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అది మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఓకే. ఒకవేళ అయిన తర్వాత ఏం చేయాలి? తెలియక క్లిక్ చేస్తే ఇమీడియట్లీగా మనం ఫోన్ ఆల్మోస్ట్ అది కాంప్రమైజ్ అయిపోయినట్లే. సో దాన్ని మనము రీసెట్ చేసుకోవాలి, ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలి. మొత్తం డేటా పోతుంది, మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇమీడియట్లీగా చేసేసుకొని మన అకౌంట్స్ అన్ని దానికి లింక్ ఉన్న చేంజ్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత తొందరగా, ఎస్పెషల్లీ ఫస్ట్ బ్యాంక్ అలర్ట్ పెట్టుకోవాలి మనం. సార్, కొంతమంది సడన్ గా వీడియో కాల్ చేసి అక్కడ ఒక అమ్మాయిని నూడ్గా చూపించి యువతల వ్యక్తిని టెంప్ట్ చేసి ఆ వ్యక్తిని కూడా నూడ్గా చేయించి తర్వాత బెదిరించడం, డబ్బులు తీసుకోవడం చేస్తున్నారు. ఆ తరహా మోసాలను ఎలా మనం గుర్తించాలి? అటువంటి విషయాలు మనం ఎలా అలర్ట్ అవ్వాలి? అది సెక్స్టార్షన్ అని అంటాము. సో అంటే అవతల వాళ్ళని సెక్షువల్లీ లూట్ చేసి వీళ్ళతో పాటు ఒక ఏదో వర్చువల్ యాక్టివిటీ చేసి దాన్ని రికార్డ్ చేసి బెదిరిస్తారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్టార్షన్. అది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి సెక్స్టార్షన్ అని అంటాము. సో వీటిని ఏమైనా ఉంటే అపరిచిత వ్యక్తులు న్యూడ్ కాల్ చేస్తున్నారు అంటేనే ఫస్ట్ మనం అనుమానించాలా. సో అటువంటిది ఎంటర్టైన్ చేయకూడదు. సో మనం ఏదైనా ఎంటర్టైన్ చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది, కానీ అది మంచిగా అయితే జరగదు. సో పబ్లిక్ ఇలాంటి కాల్స్, ఇట్లాంటి అన్యూజువల్ యాక్టివిటీని నోటీస్ చేసినప్పుడు దానికి దూరంగా ఉండటమే బెటర్.
డిస్కనెక్ట్ చేయండి, కాల్ మన ఇష్టం. మనం ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్ అవుతుంది, డిస్కనెక్ట్ చేస్తే వెళ్ళిపోతారు. సార్ సైబర్ క్రైమ్ లో కేసులు వస్తుంటాయి, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కొంతవరకు మీరు చెప్పినట్లుగా గోల్డెన్ పీరియడ్ లో వచ్చిన డబ్బులు వాళ్ళకి ఫ్రీజ్ చేసి ఇప్పిస్తుంటారు. అసలు పబ్లిక్ ఏం చేయాలండి? ఈ వైపు మీరు చేస్తున్నారు. Yes, yes. ఇది వెరీ ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఫస్ట్. పబ్లిక్ సెల్ఫ్ రెస్ట్రెంట్ అని ఉండాలి. ప్రతి లింక్ని క్లిక్ చేయకూడదు, ఓటీపీ ఎవరికి షేర్ చేయకూడదు. మనం ఆన్లైన్లో ఉంటాం, పొద్దున్న లేచిన కానీ పడుకునేంత వరకు. మనం పడుకున్న తర్వాత కూడా మన ఫోన్ ఆన్లైన్లో ఉంటుంది. ఎందుకంటే మనం డేటాతో కనెక్ట్ అయినాము, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ వేరే సర్వర్స్తోనూ ఇట్లా ఉంటాయి. అదే అప్లికేషన్ని కొన్ని లక్షల మంది వాడుతూ ఉంటారు. సో వీఆర్ కనెక్టెడ్. మనము ఫోన్ మన చేతిలో ఉన్నా లేకపోయినా మన ఫోన్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. మన ఫోన్లో చాలా డేటా ఉంటుంది. సో డేటా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఫోన్లో పెట్టుకోవాలా. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలా. అన్నెసరీగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయొద్దు. సో ఇట్లాంటివి కొన్ని పాటించాలా. అలాగే మనకి సోషల్ మీడియాలో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో కానీ లేదా ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూసినప్పుడు అసలు ఇది నిజమా కాదా అనేది వెరిఫై చేయాలి. అలా చేయకుండా ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి, అదేదో ఉంది ఇదేదో ఉంది అని చెప్పేసి మనం ప్రతిదాన్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తే మన జేబు ఖాళీ అయితే తప్ప దాంట్లో ఉపయోగం అయితే ఏముండదు. సో వీఆర్ ఇన్ ద ఆన్లైన్ అంటే వీఆర్ వల్నరబుల్. ఫస్ట్ థింగ్ పబ్లిక్ గుర్తుపెట్టుకోండి, అంటే వీఆర్ ప్రోన్ టు సైబర్ క్రైమ్. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అపరిచిత వ్యక్తులతోనూ ఆన్లైన్లో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం జేబు ఖాళీ అయిపోతుంది. సార్ కొంతమంది బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయి ఉంది అనుకోండి, ఆ అమ్మాయికి ఫోన్ నెంబర్ అడిగితే పేరు అడిగిన చెప్పదు, ఫోన్ నెంబర్ అసలు ఇవ్వదు. కానీ ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత అదే అమ్మాయి ఎవరో స్ట్రేంజర్ కానీ ఫోన్ చేస్తే వెంటనే వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే లైక్ చేస్తుంటుంది. అంటే ఆన్లైన్లో ఉండమంటారా? ఆఫ్లైన్లో ఎంత కేర్ఫుల్గా ఉన్నామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండమంటారా? ఇదే ఇప్పుడు ప్రాబ్లం. అందరు కూడా ఆన్లైన్లో అవతల ఏమున్నది అనేది చూడకుండా ఏదో ఒక పిక్చర్నో ఏదో ఒక సమ్ పోస్ట్నో చూసి దాన్ని నిజమే అని నమ్మేసి వాళ్ళతో పరిచయాలు, వాళ్ళతో షేరింగ్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. అదే చెప్తుంది సెల్ఫ్ రెస్ట్రెంట్ అనేది ఇంపార్టెంట్. సో మనకి హ్యూమన్ రిలేషన్స్ అవసరమే, బట్ అది వర్చువల్గా ఇట్స్ నాట్ గుడ్. ఒక అపరిచిత వ్యక్తి ఆన్లైన్లో పరిచయం అయ్యి వాళ్ళతో మనం క్లోజ్గా ఇంటిమేట్ అసలు అవతల వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలి కదా. అదే అమ్మాయికి బస్ స్టాండ్ అమ్మాయి లాగుండే అబ్బాయి కావచ్చు, అబ్బాయి లాగుండే అమ్మాయి కావచ్చు. సో ఫిజికల్ గా కనపడినప్పుడు ఎవరు కదండి. అదే ఇప్పుడు పరిస్థితి అంతా అదే ప్రాబ్లం ఉంది. పబ్లిక్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనేది వర్చువల్ గా పెట్టుకుంటున్నారు, కానీ రియల్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళతో సమయం గడపడం తగ్గించేసి ఆన్లైన్లో పరిచయం అవుతున్న వ్యక్తులతో, సోకాల్డ్ వ్యక్తులు అంటే అది ఎవరనేది తెలియదు. సో వాళ్ళతో సంబంధాలు వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఇంట్లో షేర్ చేసుకునేవని వాళ్ళతో షేర్ చేసుకోవటం, ఇది చేస్తున్నారు. ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా అయింది. సో బట్ ఇట్స్ నాట్ గుడ్ ట్రెండ్. కానీ ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చూసాం, తర్వాత ఓటీపీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కొత్తగా ఇంకేం రాబోతుందండి? కొత్తగా అంటే మనకి ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎవరు ఎట్లా వాడతారో తెలియదు. సో ఏఐ అనేది ఒక పెద్ద ప్రమాదకరమే. ఇప్పటికే ఆల్మోస్ట్ ఏఐ వీడియోస్ అన్ని అవన్నీ వస్తూ ఉన్నాయి. సో అది నిజమెంత, అందులో అబద్ధమెంతో తెలియదు. రేపు మీ ఫోటో నా ఫోటోలు మార్పు చేయొచ్చు ఈజీగా. సో అబ్సీన్గా తయారు చేయొచ్చు. మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఆల్రెడీ, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. సో ఇట్లా డీప్ ఫేక్ చేయొచ్చు. సో ఇది ఒకటి. ఇంపర్సనేషన్ అనేది ఆల్వేస్ ఒక థ్రెట్ ఉంది. సో అంటే మనలాగే మన అకౌంట్స్ లాగే క్రియేట్ చేసి కొన్ని యాక్టివిటీస్ చేసేవి. ఇంపర్సనేషన్ ఈజ్ థ్రెట్, ఏఐ ఈజ్ థ్రెట్. సో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కంటిన్యూ అవుతాయి, ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి, బికాజ్ ఎవ్రీబడి నీడ్స్ మనీ. సార్ ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి ఇంకా ఏం చేయాలండి? పబ్లిక్కి మెయిన్ చెప్పేది ఏంటి అంటే, ఆన్లైన్లో ఉన్నప్పుడు మీరు డిజిటల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ, సైబర్ స్పేస్లో మీరు ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ పాటించాలా. ఇందాక చెప్పినట్లు మీ పర్సనల్ డేటాని మీరు సెక్యూర్ చేసుకోవాలా. అనవసరంగా పర్సనల్ డేటాని మీరు పబ్లిక్ చేయొద్దు ఒకటి. రెండవది ఏంటంటే అబద్ధ ప్రకటనలు నమ్మొద్దు. ఆన్లైన్ యాక్టివిటీ అది పర్సన్స్తో కానీ ఫార్మ్స్తో కానీ ఏది చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించి అథెంటిక్ చెక్ చేసుకుని తర్వాతే చేయాలి. ఇట్లాంటివి పాటిస్తే ప్రజలు సేఫ్గా ఉంటారు. ఆన్లైన్ యాక్టివిటీస్ అన్ని కూడా
సేఫర్ మోడ్లో వెళ్తాయి. కానీ ఇప్పుడు వస్తున్న కంప్లైంట్లు అన్నింటిలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారండి, వాళ్ళు ఎలా మోసపోతున్నారు? అంటే ఇప్పుడు మై జనరల్ అనాలిసిస్ ఏంటంటే విలేజెస్లో ఫోన్ వాడకం తక్కువ ఉంటుంది జనరల్గా. వాడిన ఒక డబ్బా ఫోన్ కాబట్టి జనరల్గా వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు. ఒకవేళ ఇప్పుడు ఉన్న యూత్ దగ్గర తప్ప ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ దగ్గర ఈ మామూలు ఫోన్సే ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్లోకి ఉండదు వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఏదైనా ఉంటే వాట్సాప్ చూసుకుంటారు, కాల్స్ మాట్లాడుకుంటారు, అట్లా జనరలే ఉంటుంది తప్ప. బట్ సిటీస్ అండ్ టౌన్స్లో ఏమైందంటే ఆన్లైన్ యాక్టివిటీ ఎక్కువైంది. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ, ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో సిటీస్లో ఏంటంటే ఆన్లైన్లో డిపెండ్ అయిపోయినారు ఆన్లైన్ యాక్టివిటీ. ఇది పెద్ద ప్రమాదం. సో సిటీస్లో మ్యాక్సిమం ఉండేదంతా కూడా ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్, ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు. సరే, ప్రొఫెషనల్ అయిపోయింది, ఇంకా పర్సనల్ విషయంకి వద్దాం. మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? పిల్లలు, మేడం? నా మేడం ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తెలంగాణ గవర్నమెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అవునా? ఆవిడ యూనిఫామ్ సర్వీస్. యూనిఫామ్ సర్వీస్. తనకి ఏం పేరు ఆవిడ? స్మితా సౌజన్య. ఏం చేస్తారండి? ప్రజెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో ఈస్ వర్కింగ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్. సో బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటామో ఆన్లైన్లో కూడా అంతే కేర్ఫుల్గా ఉంటున్నారు అరవింద్ బాబు గారు. ఆఫ్లైన్లో కనబడినప్పుడు ఒక వ్యక్తి, అపరిచిత వ్యక్తి అడిగితే మన పేరు కూడా చెప్పని వ్యక్తులు ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే క్లిక్ చేస్తే ఇలాగే నష్టం జరుగుతుంది అంటున్నారు. ఎప్పటికైనా సరే ఏది ఉత్తిగా రాదు, ఏది ఫ్రీగా రాదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. లేదు మనం అన్నిటికీ అత్యాసపడితే ఖచ్చితంగా నష్టపోవడం ఖాయం అంటున్నారు. ఇంకో మరో విషయం ఏంటంటే బాధితులందరూ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే ఈ క్రైమ్ చేసే వాళ్ళు, క్రిమినల్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం ఎంత అమాయకత్వంగా, ఎంత దారుణంగా మోసపోతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇది అరవింద్ బాబు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.